హాయ్ గైస్, ఇప్పుడు మనం అయితే వికారాబాద్ డిస్టిక్ తాండూరులో ఉన్న భూకైల శివాలయం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది మహబూబ్నగర్ నుంచి 83 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 2 అవర్స్ జర్నీ పడుతుంది. ఇంకా కార్లో వెళ్తుంటే ఇంకా తెలుసుగా మన పొరగాళ్ళు పాటలు పెట్టిండ్రు, డించాక్ డించాక్ అంటారు ఒక్కొక్కరు. ఇంకా లొకేషన్ బాగుందని మధ్యలో ఆపేసినాం బండి. ఇక తెలుసుగా పోరగాళ్ళు అంటే ఫోటోలు అంటారు, ఇంకా అట్లానే బండి ఆపినాం. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. ఇంకేం దగ్గర వచ్చేసినాం, కైలాష్కి దగ్గరలో ఉన్నాం. అండ్ టికెట్ తీసుకున్నాం, ఈచ్ 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తున్నాం. వీడు గోపి మోడల్ మధ్యలో జోకులు ఎక్కేసిన అన్నాడు ఇంట్లో వెంకి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం, శివుని దగ్గరికి వచ్చేసినాం. ఇదే లోపలికి. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే నీళ్లు చాలా ఫుల్గా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి, ఒక్కొక్కరికి ప్యాక్ అవుతుంది. అయినా అట్లే దిగుతున్నాం. ఇంకా చూసిన వల్ల కాలే, నేను కూడా ఒక డుప్పి కొట్టిన. నీళ్ళు మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. అండ్ ఈ ఆలయానికి ఉన్న గొప్ప విశిష్టత ఏమిటంటే, మన దేశంలో ఉన్న తమిళనాడు నుంచి మొదలు పెడితే కేదార్నాథ్ వరకు ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ధర్మకర్త చెప్పిన ప్రకారం మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి చాలా మందికి కుదరకపోవచ్చు. అలాంటి వారికి దర్శించుకోవడానికి వీలుగా 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పారు. ఈ ఆలయంలో మనం నీటి మార్గం ద్వారా వెళ్తూ ఓం నమ శివాయ అని స్మరిస్తూ వెళ్తూ 11 శివలింగాలను దాటుకుంటూ చివరిలో ఉన్న 12వ శివలింగాన్ని మనం దర్శించుకుంటాం. ఇదే చివరిలో ఉన్న 12వ జ్యోతిర్లింగం. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. మరియు గుడి సమయం వచ్చేసి ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయంలో 65 అడుగుల శివుని విగ్రహం ఉంటుంది. మీకు సమయం దొరికినప్పుడు మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీతో ప్లాన్ వేయండి, చాలా బాగుంటుంది. హర హర్ మహాదేవ్.